తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ముందు ఆందోళనకు దిగింది వైసీపీ. వందలాది మంది కార్యకర్తలతో కలిసి వైసీపీ నేతలు ధర్నా చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ ముందు నిరసన తెలిపితే 13 మందిపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు వైసీపీ నేతలు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడిని తొలగించే వరకు పోరాటం కొనసాగుతుందంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. గత కొద్ది రోజులుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన చేస్తోంది. అందులో భాగంగానే నిన్న గ్రాండిటీ హోటల్ వద్ద బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా ఆందోళన చేసినటువంటి వైసీపీ కార్యకర్తలు 13 మందిపై కేసు నమోదు చేసిన తర్వాత అక్రమ కేసులంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నిరసన వ్యక్తం చేస్తుంది. మహిళలతో అక్రమ సంబంధాలు, దేవుడితో రాజకీయాలు, సిగ్గు అంటూ కొన్ని ప్లకార్డులు, ఉమనేజర్ బీఆర్ నాయుడు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. వైసీపీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్తో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అడ్డగించే ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్నే వినిపిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి భూమన అభినయ్ అంతా ఉన్నారు. చెప్పండి, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? ఈ ఆందోళన ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? బీఆర్ నాయుడు గారు చేయరాని తప్పుని చేసినటువంటి మాట వాస్తవం. ఆయనే స్వయాన ఆ కుటుంబంతో నాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది, ఆ వీడియోలో ఉన్నది నేనే అయితేనేమి అని మాట్లాడినటువంటి వ్యక్తి కాస్త మొత్తం హిందూ సమాజాన్ని అంతా కూడా ఆయన్ని యావగించుకుంటుంది. టీటీడీ చైర్మన్గా ఉంటూ ఈ ఘనకార్యాలు చేశారు కాబట్టి ప్రథమ సేవకుడిగా ఆయనకు ఉండే అర్హత లేదన్నది మొత్తం హిందువుల మనోభావం. ఈ నేపథ్యంలో తిరుపతికి విచ్చేసినటువంటి ఆయన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా విభాగం, యోజన విభాగం నాయకులు ఆయన బస చేసినటువంటి హోటల్ దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడితే ఆ నిరసన కార్యక్రమాన్ని సహించలేక, ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల మీద రౌడీలను పంపించి, మరి ముఖ్యంగా మహిళలను పెదవుల మీద రక్కి, చేతులు మెలవేసి, వీపుల మీద బాది ఇష్టం వచ్చినట్టుగా కొట్టినారు. పైగా దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులైతే అవతల వారి మీద పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోకపోగా వీళ్ళందరినీ స్టేషన్కి తరలించి ఇప్పుడు అక్రమ కేసులు, అది కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించినారు. వీళ్ళు మాట్లాడే మాటలు, రండి మీరు బయట తిరుగుతారేమో చూద్దాం, మేము దలుచుకుంటే మిమ్మల్ని రానిం, ఏం మాటలండి ఇవన్నీ? ఎక్కడుంటున్నాం అంటే మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు మీ పట్ల ఇలానే ప్రవర్తించినామా? మీ పట్ల ఇలాంటి అక్రమ కేసులే బనాయించినామా? మీ ఇండ్ల మీద దాడులకు వచ్చినామా? అంటే జనం అందరూ కూడా వీటిని గమనిస్తున్నారు. మీ ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. బీఆర్ నాయుడు గారు ఒక్క క్షణం కూడా టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగేందుకు అర్హుడు కాదు. చంద్రబాబు నాయుడుకు భక్తి అంటాడు, వెంకటేశ్వర స్వామి నా కులదైవం అంటాడు. అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి చేష్టలు చేస్తూ ఉంటే నాకు సంబంధం ఉంది వాస్తవమే, ఆ ఫ్యామిలీకి నాకు లేని బాధ మీకెందుకని మాట్లాడటం చాలా దారుణం. ఎందుకంటే ఇది పవిత్రమైన దేవాలయం కాబట్టి ఆయన ఎన్ని మందితో సంబంధం పెట్టుకున్నా మనకేమి అభ్యంతరాలు లేవు. కానీ పవిత్రతా స్థలంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఇటువంటి పనులు చేయటం చాలా తప్పు. ఖచ్చితంగా బీఆర్ నాయుడు గారిని సస్పెండ్ కాదు, ఆయన నుంచి రిమూవ్ చేసేస్తే చంద్రబాబుకి అంత గౌరవం దక్కుతుంది, లేకపోతే గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు కొనసాగేందుకు అవకాశం లేదు. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆయన తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు చేసుకోవాలా అన్న ప్రధాన డిమాండ్నే వైసీపీ వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేస్తోంది.